దేశంగా ఏర్పడి 75 ఏళ్లు పూర్తయినా ఇంకా పేదరికం పోలేదన్నారు లోక్సత్తా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు జయప్రకాష్ నారాయణ. ఎవరికి ఓట్లేసినా రాతలు మారవని, ఓటర్లు డబ్బులు తీసుకోవడానికి అలవాటు పడ్డారన్నారు. కొన్ని పార్టీలు ప్రజల సొమ్మును సొంత ఆస్తులుగా భావిస్తూ అనుభవిస్తున్నారని ఆగ్రహించారు. స్వాతంత్ర గణతంత్ర దినోత్సవాలప్పుడు విగ్రహాలకు పూలమాలలు వేయడం కాదు, వారి ఆశయ సాధనకు కృషి చేయాలని సూచించారు నారాయణ. ఎంత అధికార కేంద్రీకరణ ఉన్న ప్రజాస్వామ్యం కాదు, ఇంత పెద్ద దేశం ఇంకోటి ఎక్కడా లేదు. ముఖ్యంగా గత 5 ఏళ్ల పాలన ఈ రాష్ట్రంలో మీరు చూసాక ఇంకా చట్టం భారతదేశంలోనూ మన రాష్ట్రంలో ఉందనుకుంటే మనం అంతా అమాయకులం. విద్య ఆరోగ్యం అందట్లేదు సామాన్యులకి. కాబట్టి ఈ విజయాలను చూసి గర్వపడుతూనే మన పొరపాట్లు సవరించుకునే ఏర్పాటు కావాలి. నేను చాలా వినమ్రంగా కోరుతున్నాను. సామాన్య ప్రజల్ని మనం తిరిగితే లాభం లేదు. 30 కోట్లు ఖర్చు పెట్టామంటే జనం డబ్బులు అడుగుతున్నారు, డబ్బులు పంచాం. కారణం సామాన్యులు కాదు, పేదరికం బాధలు అనిపిస్తున్నటువంటి సామాన్యులు కాదు. ఎన్నిసార్లు ఓట్లేసినా బతుకు మారని, తలరాతలు మారని సామాన్యులు కాదు తప్పు చేస్తున్నది నాయకత్వాలు, పార్టీలు, పాలనా యంత్రాంగం. ఎవరికి ఓటేసినా నా బతుకు మారదన్న భావం ఉన్నప్పుడు చచ్చినోడి పెళ్లికి వచ్చిందే కట్నం అని చెప్పిన డబ్బు తీసుకుంటున్నాడు తప్ప ప్రజలు చెడ్డవాళ్ళు కాబట్టి కాదు. మనం నిజాయితీ అని చర్చ కావాలి, ఈ సమాజంలో మార్పును తీసుకురావాలని చెప్పంటే. ఎంత అధికార కేంద్రీకరణ ఉన్న ప్రజాస్వామ్యం కాదు.